అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. చంద్రబాబు గారు మొన్న ఇంకొక 75 అన్నా క్యాంటీన్లు పెంచారు. దీన్ని ఎలా చూస్తారు? చాలా ఆనందంగా చూస్తున్నారండి ప్రజలు. ఆ రోజు 100 క్యాంటీన్లు ఓపెనింగ్ జరిగిన రోజునే చాలా ఆనందపడ్డారు. మళ్ళీ 75 క్యాంటీన్లు ఇచ్చేటప్పటికి అలా వాళ్ళ సంతోషానికి అవధులు లేవు. అండ్ రోడ్డు మీద తిరిగే వ్యక్తికి భోజనానికి పక్కన కూడా ఏమన్నా ఒక 5 రూపాయలు ఇస్తే చాలు వెళ్ళి కడుపు నిండా భోజనం చేసి వస్తున్నాడు. అది తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం, చంద్రబాబు నాయుడు గారి పార్టీ గొప్పతనం. ఇందుట్లో ఏమాత్రం కూడా డౌట్ లేదు. ఆయన 74 సంవత్సరాల వయసులో కూడా మరి అటువంటి కుర్రోళ్ళు ఎందుకు పనిచేయరండి ఇప్పుడు ఆయన ముందు? అటువంటి మొన్న విజయవాడ వరదల్లో కూడా జేసీబీ కుర్రోడు ఎక్కినట్టు ఎక్కారు ఆయన. మరి ఆ పడవల్లో కానీ లాంచీల్లో కానీ ప్రజలకు మనోధైర్యం ఇవ్వటం కానీ, ఎక్కడెక్కడ ఆహార పదార్థాలు మరి వాటర్ బాటిల్ వీళ్ళందరికీ కూడా అందుతున్నాయా లేదనే దగ్గరుండి మానిటరేషన్ చేశారంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారికి 2 చేతులు దండం పెట్టాల్సిందే. ఫైనల్గా ఇప్పుడు ఒకసారి చూసుకుంటే చంద్రబాబు గారు 100 రోజుల పరిపాలన మనం చూసాం. గతంలో జగన్మోహన్ రెడ్డి 100 రోజుల పరిపాలన. వీళ్ళిద్దరిలో నిజంగా ప్రజల పక్షాన వ్యవహరించి ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తి కన్ఫర్మ్గా ఎవరు సార్? చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్పగలుగుతారు సార్? సార్ ఈ 100 రోజులు ఆయన చేసిన పనులు సార్ మనం ఏం చెప్పక్కర్లే ప్రజలకే. చాలామంది ఏమంటారంటే ఇదంతా ఫేక్, అసలు ఏమీ లేదన్నట్టు, సూపర్ 6 పథకాలు ఇవ్వట్లేదు, కావాలంటే టాపిక్ డైవర్ట్ చేసినట్టు మాట్లాడదని చెప్పి పేటీఎం బ్యాచ్ అలాగే జగన్మోహన్ రెడ్డి చాలామంది మాట్లాడతారు. ఏంటి సార్? నేను మీకు ఒకే ఒక విషయం చెప్తానండి. నిద్రపోయేవాడిని లేపచ్చు మనం, నటించేవాడిని లేపలం. నటిస్తున్నారు వీళ్ళు, నిద్రపోయినట్టు నటిస్తున్నారు. ఏది ఒకటే తెలుగుదేశం గవర్నమెంటు చంద్రబాబు మీద నెపం తోసేసి మళ్ళీ నేను సీఎం పదవి వచ్చేయాలి, నేను మళ్ళీ సర్వనాశనం చేసేయాలి ఆంధ్రప్రదేశ్ని. ఇదే. ఇంకొక విషయం చెప్తాను సార్ మీకు. వచ్చింది వైజాగ్ 15 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు వైజాగ్లో ఉండి నేను చూశాను కళ్ళారా. పడిపోయిన చెట్లని మళ్ళీ వేరే చోటలైతే అదే ప్లేస్లో పాతించడం, కరెంటు పోల్లు మొత్తం పడిపోతే అంతా కొత్త వైరింగు, కొత్త పోల్సు, ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఈరోజు వైజాగ్ వెళ్ళి అడిగితే ప్రజలు చెప్తారండి అక్కడ చంద్రబాబు గారు ఏం చేశారు ఏంటనేది ప్రజలు చాలా ఆనందంగా చెప్తారు. నిజంగా ఆ రోజు ఆయన ఉండబట్టే ఆ వైజాగ్ అనేది నిలబడింది, అంత తొందరగా కోలుకుంది, అందులో డౌటే లేదండి. థ్యాంక్ యూ సార్. ఒక చిన్న విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, మన బీజేపీ నుంచి పురంధరేశ్వరి గారు, వీళ్ళందరూ కూడా ఈ 100 రోజుల పరిపాలన అనేది ఎవరి పోరాటం వాళ్ళు చేశారు, ఎవరి సంకల్పం వాళ్ళు నెరవేర్చుకున్నారు. అలాగే మా ఏలూరు ఎమ్మెల్యే చంటన్న గారు, బడేటి రాధాకృష్ణ గారు, ఆయన జనంలో మనిషి, ప్రజల్లో మనిషి. నిన్న కాక మన చంద్రబాబు నాయుడు గారు ఏలూరు వచ్చినప్పుడు తమ్మిలేరు విషయంలో ఆమేనాపేట బ్రిడ్జి దగ్గర 5 కోట్ల రూపాయలు జగన్ ఆలనాని గారు ఉన్నప్పుడు వస్తే దాన్ని పక్కన పెట్టి ఏం చేశారనేది మనకు తెలియదు, అది వాళ్ళకి తెలియాలి, భగవంతుడికి తెలియాలి. మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి 15 కోట్ల రూపాయలు స్టేజ్ మీద శాంక్షన్ చేసి కలెక్టర్ గారికి పవర్స్ ఇచ్చి ఇమీడియట్గా మా చంటన్న గారు మరి నిజంగా మరి గ్రేట్ అండి. మా చంటన్న గారు నిజంగా ఈరోజు కూడా ఆయన ప్రతి చోటకి తిరుగుతున్నారు. ఆఫీస్కి పొద్దున్న 6 గంటల కాడి నుంచి ఉంటారు ఆయన. ఎవరు వచ్చి ఏ సమస్య చెప్పినా వింటున్నారు చక్కగా. మళ్ళీ దాన్ని పరిష్కరించే మార్గం ఎవరెవరికి ఏం చేయాలనేది అది చేసుకుంటూ పోతున్నారు. నిజంగా మా చంటన్న గారు 60 లక్షల చిల్లర 60,000 చిల్లర మెజార్టీతో నెగ్గారంటే అది నిజంగా ఏలూరు నియోజకవర్గం ప్రజలు ఆయన మీద ఉంచుకున్న నమ్మకం అది. ఆ నమ్మకాన్ని ఆయన కాపాడుకుంటూ ముందుకెళ్తున్నారు. ఆయనకు కూడా ఇప్పుడు కూడా దేవుడు ఆశీస్సులు ఉండాలని, ఆయనకి ఎప్పుడు మేము అందరం కూడా అండగా ఉంటామని చెప్పి మా చంటన్న గారికి కూడా తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల పక్షాన్ని ఆలోచిస్తుందా లేదన్నట్లు ఒక్కటే ఒక నిదర్శనం. ఎందుకంటే ఎవడైనా సరే పొట్టకూటి కోసం పనిచేస్తాడు. ఎవడైనా సరే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు ఎవడైనా సరే బ్రతకడం కోసం రూపాయలు సంపాదిస్తాడు. ఆ రూపాయిని పొట్టకూటి కోసం వినియోగించుకుంటాడు. చంద్రబాబు గారు ఇది నమ్మిన సిద్ధాంతం. ఎందుకంటే ప్రజలు ముందు ఎవరైనా సంతోషంగా ఉండాలంటే ముందు ఆకలి తీర్చుకోవాలి. ఆ ఆకలి తీర్చుకునే విధానం చంద్రబాబు గారు మళ్ళీ కల్పించారు. అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. గతంలోనే చంద్రబాబు గారు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేయడంటే తన 5 సంవత్సరాల పదవి ఆంక్షలో ఉంటూ జగన్మోహన్ రెడ్డి ఏం చేసేవాడంటే చంద్రబాబు అవలంబించినటువంటి
ఆ పథకాన్ని మనం ఎందుకు అవలంబించడం అని చెప్పి ఒకే ఒక రాజకీయ కక్షతో అన్నా క్యాంటీన్లు మొత్తం సర్వనాశనం చేశాడు. కనీసం అన్నా క్యాంటీన్లో చెత్త చెదారంతో పక్కన బాత్రూమ్స్ కట్టేసి ఇష్టానుసారంగా సర్వనాశనం చేశాడు. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం చేసిన మంచి పని ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదవాడికి ₹5కే భోజనం ఏర్పాటు చేశారు. అప్పట్లో ఒక పూట భోజనం పెట్టేవారు, కానీ ఇప్పుడు చంద్రబాబు గారు చేసినట్టు వినూత్న కార్యక్రమం ఏంటి తెలుసా? 3 పూటలు, పొద్దున టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం, కేవలం ₹5కే 3 పూట్ల భోజనం పెట్టి ప్రజల ఆకలి తీరుస్తూ ఉన్నారు. ఎంతమంది ప్రజలు ఏమంటున్నారు తెలుసా? కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి వాళ్ళందరికీ. ఎందుకంటే ₹5కి ఈ రోజున మళ్ళీ మా కడుపు నిండా అన్నం తింటున్నామంటే చంద్రబాబు గారు సలహా వల్లే తింటున్నాం. ఎందుకంటే పేదవాడు ఆలోచించేది ఏంటి తెలుసా? 5 ఏళ్ళు చక్కగా నోట్లోకి వెళ్తే కడుపు నిండా అన్నం తింటున్నామా, ఆ రాత్రి సుఖంగా నిద్రపోయామా, మళ్ళీ పొద్దున్నే పనులు తాము చేసుకున్నామా, మళ్ళీ కడుపు నింపుకున్నామా, పడుకున్నామా, ఇలాగే ఉంటుంది. పేదవాడి గురించి ఆలోచించిన విధానం ఇది. నీలాగా కక్ష సాధింపు రాజకీయాలు చేయలే. జగన్మోహన్ రెడ్డి నువ్వు చేయాల్సింది ఒక్కటే ఏంటంటే బురద జల్ల రాజకీయాలు చేయడం నీకు ఒక్కటే తెలిసింది, అదే చేస్తూ ఉన్నావు. ఇక్కడ ఎంత మంచి కార్యక్రమం చేస్తుంటే నువ్వేం చేస్తున్నావయ్యా? అన్నా క్యాంటీన్లు మూసేయాలా? అన్నా క్యాంటీన్లో పేరుకి మాత్రం అన్నా క్యాంటీన్లు, దాంట్లో అన్నం జీవుడిపోతుంది, మొత్తం ప్లేట్లన్నీ కడిగిన మురికి నీళ్ళతో మళ్ళీ కడిగేస్తానని చెప్పి బురద జల్లే రాజకీయాలు చేపిస్తున్నావా నీ పేటీఎం బ్యాచ్తో? పేదవాడి నోటికాడ అన్నం వండిచ్చి గొప్ప కార్యక్రమం మీద జోకులు వేయడానికి నోరెలా వస్తుందా మీకు? ఇంకొక విషయం, ఈ రోజున మళ్ళీ ఇంకొక 75 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ఈ 75 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే దీంట్లో కూడా నీకు రాజకీయాలు. చంద్రబాబు చేసే ప్రతి పని నీకు ఎలా ఉంటుందంటే నీకు పుండి మీద కారం జల్లుతున్నట్టు ఉంది నీకు. ఎందుకంటే ప్రజలకి చేరువయ్యేలో కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు నీకు పుండి మీద కారం జరుగుతున్నట్టే, నీకు ఎక్కడో మండుతున్నట్టు ఉంది. అందుకే నువ్వేం చేస్తావు అంటే బురద జల్లే రాజకీయాలు మొదలెట్టేసావు. ఎక్కడో ఏదో చిన్న ఇష్యూ జరిగితే అది మొత్తం కూటమి ప్రభుత్వం చేసేసిందంటూ నువ్వేంటంటే మొత్తం ప్రెస్ మీట్లు పెట్టి హల్చల్ చేసేస్తూ ఉంటావు. ఇంకొక విషయం, అన్నా క్యాంటీన్లో ఆకలి తీర్చే విధంగా ఈ రోజున ఎంతమంది ఆకలి తీరుస్తూ ఉన్నట్టు నువ్వేం చేస్తున్నావయ్యా? ఇదే అన్నా క్యాంటీన్ నువ్వు పేర్లు మార్చుకుని పెట్టుకోవచ్చు కదా. మీ నాన్న రాజన్న క్యాంటీన్ పెట్టవచ్చు, లేదంటే మీ భార్య గారు భారతమ్మ క్యాంటీన్ పెట్టవచ్చు కదా, లేదంటే జగనన్న అన్నా క్యాంటీన్ పెట్టుకోవచ్చు కదా, లేదంటే వైసీపీ అన్నా క్యాంటీన్ పెట్టుకోవచ్చు కదా. ఇక్కడ పేరు ఇంపార్టెంట్ కాదు, ఆ పథకం ఇంపార్టెంట్. ఆ పథకం ద్వారా పేదవాడు ఆకలి తీరుతుంది చూడు, అది ఇంపార్టెంట్. అది మర్చిపోయావు నువ్వు. ఎంతసేపు అన్నా క్యాంటీన్ని ధ్వంసం చేసేయాలి, అన్నా క్యాంటీన్లు పడగొట్టాలి, ఎక్కడవే నువ్వు ప్రజావేదికతో కూల్చి అన్నా క్యాంటీన్లు కూడా పడగొట్టేసావు. ఫస్ట్ దెబ్బ నీకు అదే. ఎవడైనా నోటికాడ అన్నం కోడి తీస్తే కనుక పుట్టగతులు లేకుండా పోతాడు. నీకు అందుకే 11 సీట్లు దిక్కైంది. ఇంకోటి, దేవుడితో చెలగాటమాడు, 11 సీట్లు పరిమితం అయ్యావు. నువ్వు చేసుకున్న పనులే నీ నెత్తి మీదకి వచ్చి పడ్డాయి తప్ప ప్రజలు అంతిమ తీర్పు ప్రజలది. ప్రజలతో చెలగాటం ఆడకూడదు. ప్రజలు చూస్తారు. ప్రజలకి మంచి చేయకపోతే రాజకీయ నాయకులు ఎందుకని చెప్పి ప్రజలే తీర్పిస్తారు. ఆ తీర్పుతోనే నువ్వేం చేసావు? 11 సీట్లకు పడ్డావు. అయినా సరే నీకు ఇంకా బుద్ధి జ్ఞానం అనేది ఏమీ రాలే. ఎందుకంటే ఎంతసేపు బురద జల్లే రాజకీయాలు చేయాలి, ప్రభుత్వం చేసే ప్రతి అవినీతిని ఎలెత్తి చూపాలి, ప్రభుత్వం ఎక్కడ తప్పు దొరుకుద్దా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాం. అవినీతి చేస్తారా, ఎవరు దొరుకుతారా, ఎవరు ఏం చేస్తారని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాం. ఆ తప్పు జరగదు, అవినీతి జరిగినట్టు నువ్వే నిరూపిస్తావు. ఆ అవినీతి జరుగుతుందని చెప్పి నువ్వే మొత్తం ప్రచారాలు చేసి అలా చెప్తావు, ఇలా అలా చెప్పని చెప్పి మొత్తం సర్వనాశనం చేస్తావు. ఏది ఏమైనప్పటికీ నువ్వు అనుకున్నది ఏంటంటే చంద్రబాబు గారి ప్రభుత్వం గవర్నమెంట్ పడిపోవాలి. నీ ఆఖరి అంశం ఏంటంటే పడిపోవాలి. దానికోసమే కదా ఒక పక్కన విజయవాడ వచ్చి మునిగిపోతా ఉంటే నువ్వేం చేసావు? బోట్లు పంపించి ప్రకాశం బ్యారేజ్ని కూల్చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించావు. చంద్రబాబు గారి అనుభవం ముందు నీ పని జరగల. ఆ రోజునే నువ్వు చేసే పని ఉంటే కూటమి ప్రభుత్వం పడిపోవడం కోసం నువ్వు వేసిన పెద్ద ప్లాన్ దేవుడే కాపాడాడు. కొన్ని వందల మంది అది కనుక జరిగితే 100 మంది చచ్చిపోయేవారు. దాన్ని చాకచక్యంగా చంద్రబాబు గారు తన అనుభవంతో మొత్తం బోట్లను తీసి ప్రజల్ని కాపాడారు. అక్కడ నీ దెబ్బ కొట్టింది. మళ్ళీ ఎదరకొచ్చావు. తిరుమల తిరుపతి దేవస్థానం విషయం గురించి చర్చలు రేపు. కానీ ఏమైంది? నువ్వు చేసే పనే నీ నెత్తి మీదకి వచ్చింది. ఏకంగా ఆ గుడి సెట్ని ఏం చేసావు? నీ ఇంటికాడ వేసేసావు. ఆ సంక్రాంతి టైంలో ఏం చేసావు? వెంకటేశ్వర స్వామి సాక్షాత్ ఆ తిరుమల సెట్ మొత్తాన్ని ఇంటికాడ వేసేసావు. అంటే ఎవడైనా పాపాలు పోవడం కోసం
మనిషి దేవుడి దగ్గరికి వెళ్తాడు కానీ దేవుడు తన దగ్గర రప్పించుకోడు. నువ్వు చేసిన పని ఏంటో తెలుసా? ఇంటికాడ కూర్చొని ఆ మొత్తం తిరుమల చెట్టునంతా మీ ఇంటికాడ వేసుకొని సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టేసుకున్నావు. అంటే దేవుడు అంటే నీకేంటంటే ఏలాకులంగా ఉంది. అందుకే ఆ దేవుడు కొట్టే దెబ్బ ఎలా ఉంటుంది అనేసి ఇలాగే ఉంటుంది. నువ్వు ఈరోజు ఏం చేసావు? అప్పట్లో ఏం వద్దులే, ఏంటంటే హిందూ సాంప్రదాయాన్ని చాలా చులకనగా చూసేవాడివి. జరగవచ్చులే, వెళ్ళొచ్చులే, చెందొచ్చులే, తల మీద అక్షంతలు వేస్తే ఏం చేసావు? అది దులిపేసుకున్నావు. అంటే ఆ అక్షంతలు పడితే ఎంత గొప్ప ఆశీర్వాదం చెప్పి చాలామంది భక్తులు భావిస్తూ ఉంటారు. కానీ నువ్వు చేసేది ఏంటి? ఆ తల మీద అక్షంతలు పడ్డగానే వెంటనే వాటిని తీసేసి పడేసావు. అంటే ఏంటంటే నువ్వు చేసే పని ఆ ఏదైనా సరే హిందూ సాంప్రదాయానికి సంబంధించి ఏ విషయానైనా నువ్వు చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటావు. చాలా టేక్ ఇట్ ఈజీ. ఆ టేక్ ఇట్ ఈజీగా తీసుకున్న విషయమే ఈరోజు నీ నెత్తి మీద కూర్చుంది. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ కల్తీ విషయంలో నీ హస్తం ఉంది. కానీ దాన్ని బయటకు ఉండడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నావు, కానీ అది పని అవ్వట్లా. ఎందుకంటే నీ వ్యవహారాలన్నీ ప్రతిదీ బయటకు వస్తూ ఉన్నాయి. ఒక పక్కన అవినీతి చేసావు, ఇప్పుడు ఖచ్చితంగా ఈ కల్తీ విషయం కూడా రేజ్ అయిందనుకో, నువ్వు చేసే ప్రతి పని నీ నెత్తి మీదకి వస్తుంది. అంటే కర్మ ఎవరిని విడిచిపెడతంటారు చూడు, అదే ఇది. నువ్వు ఆ రోజు చేసుకున్న పనులన్నీ నీ నెత్తి మీదకి వచ్చి పడ్డాయి. కొత్తగా కూటమి ప్రభుత్వం నీ మీద కేసులు ఏం బనాయించట్లా, నిన్ను ఏదో ఇరికించాలని చెప్పి అంతగానే లేదు. వాస్తవాన్ని ఇప్పటికైనా తెలుసుకుని కొద్దిగా మనిషిలో మారవయ్యా జగన్మోహన్ రెడ్డి.